ఇంటికి వచ్చేసరికి అంగడి ఉండే మొత్తం ఇల్లంతా కట్టుకొని వంట చేసి బట్టలన్నీ ఉతికి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుని ఫోటో వేయించుకురా ఒకసారి వెంకటేశ్వర స్వామి ఫోటో నేను తెచ్చినాయన్ని ఇక్కడ పెట్టుకొని దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టిన ఈ ప్రసాదాలు ఒకసారి కిచెన్ కానీ చూపిడు కిచెన్ చూపించుకురారా చాలు మన పైసలు తిరగా చాలు చాలు దేవుడు కూడా సరిపోతుంది మాకు ఒక్కడే కానీ మాకు వచ్చినప్పుడు ఎందుకు పోగొట్టుకున్నాను మనకి వేసుకునే ఇంకా తీసుకుంటావు రూమ్ లో తీస్తున్నా పైసలు వచ్చినాయి మరి ఏమన్నా ఇప్పుడు ఎన్ని ట్రిప్లెట్గా పట్టింది ఇంకొకటి పడుతుంది ఇంకొకటి పడుతుంది మీద బంగ్లా అయినా మీద పార్పిట్ ఒక ట్రిప్ ఎంత చెప్తారా అందరూ మొత్తం అడవులు నరుకుతుంది గంధం చెట్లు గంధం చెట్లు నరికెత్తున్నాం ఇందరు అమ్మీన్లు వచ్చేదా కాలేదు ఏం కాలే పూర్తిగా ఇప్పుడు ఎంత హైట్ రావాలి ఇలా ఎన్ని ట్రిప్పులు పడుతుంది 300 ట్రిప్పులా 2 లక్షలు అయితే మూడు 300 ట్రిప్పులు పోతారా ఇలా 300 ట్రిప్పులు పోతారా ఉండద్దు కాకపోతే మన ఇల్లు కంటే ఎత్తు ఏదైనా ఒకటి జాగాలు ఉండాలి ఖాళీ జాగ ఉంటే దోషం అని అంటారు మన చెట్లు ఉన్నాయి పర్లేదు అదే షెడ్ అన్నది కాదు చెట్లు ఉన్నాయి కదా ఇల్లు కంటే ఎత్తు ఏది ఉన్నా కానీ పర్లేదు అంటారు అవును నీకు చెప్పిందా వాస్తు వాస్తు చెప్పిన
ఇంకా పచ్చిగా ఉండి ఇంకా కాలుతలేదు బరాబర్. ఇలా రేపు ఆన కొట్టకపోతే ఇవన్నీ అటేక్ చెట్లు అవి. ఇవేమో గింత దొడ్డ అయినాయి కానీ ఇంట్లో అసలు ఏం లేదు. సాగు అనేది లేదు. ఇది గంధం చెట్లు. ఈ రెడ్డిష్ అన్నది ఇదంతా రావాలన్నట్టు సాగ. ఇది దీనికి వస్తే అప్పుడు తీసుకుంటారట. గంధం చెట్లేనా. ఇప్పుడు ఇవి కొట్టేసినా కానీ వీళ్ళకించి అవి ఎట్లా తీసుడు? వేర్లు ఎట్లా తీస్తా? ఈ జేసీబీ ఎట్లా వస్తుంది ఇంట్లో? అన్న పట్టది జేసీబీ. అక్షయ, ఓ అక్షయ.